యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక 10వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయము 16వ శ్లోకం నుండి ప్రారంభం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. త్వనయోస్తత్వదర్శిభిః. అసత్యములైనట్టి దేహాదులకు ఉనికి లేదు, సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. తత్వజ్ఞులగు వారు ఈ రెంటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకొని ఉన్నారు. ఇది దీని యొక్క తాత్పర్యం అన్నట్టు. తత్వజ్ఞులు అనేదానికి మొట్టమొదటి అర్థం తెలుసుకోవాలి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ అంటే నేను. తత్ అంటే అది, త్వం అంటే నేను. ఈ నేనుకు, తత్ అంటే ఆ పరమాత్మకు, త్వం అంటే నాకు ఉండే సంబంధం ఎలాంటిది అని తెలుసుకొని ఆ పరమాత్మ వస్తువునందు రమించున్నటువంటి వాడు తత్వజ్ఞులు అంటారు అన్నట్టు. సరే, అర్థమైపోయింది కదా. ఇప్పుడు అసత్యమైనట్టి దేహాదులకు ఉనికి అంటే అస్తిత్వం లేదు. దేహాన్ని ప్రకాశింపజేస్తున్న దివ్యశక్తి ఎందుకు ఉనికి, ఈ దేహాదులకు ఉనికి అంటే అస్తిత్వం లేదు అని ఎందుకు అంటున్నారంటే, ఇట్టి దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఏ దివ్య ఆత్మశక్తి మూలమై ఉందో, ఒకవేళ అది మూలమే లేకపోతే ఈ దేహానికి అస్తిత్వమే లేదు, అంటే ఉనికి లేదు. నామము లేదు, రూపము లేదు. నామరూపాలే దేహం యొక్క ఉనికి. కాబట్టి దివ్య ఆత్మశక్తి మూలం కాకపోతే ఇది ఉండలేదన్నట్టు. దేహం అస్తిత్వంతో కూడి ఉందంటే ఏమిటిది అస్తిత్వం? ఒక శవం ప్రక్కన కూర్చుంటే అక్కడ లేనిది ఇక్కడ ఏది ఉన్నదో దాని పేరే అస్తిత్వం అన్నట్టు. అస్తిత్వంతో కూడి ఉన్నదంటే ఇప్పుడు ఈ దేహము అనగా ఏమిటి? దేహం అంటే పంచజ్ఞానేంద్రియాలు, వాటి పంచ విషయాలు, ఇవన్నీ నిన్న బాగా చెప్పేసినాం మేము శ్లోకం లోపల, 9వ భాగం లోపల. అయితే కర్మేంద్రియాలు 5, మనసు, బుద్ధి, అహం ప్రత్యయం అంటే నేనున్నాను అన్న ఎరుక, ఇవన్నీ ఇవే కాకుండా ఇంకా గుండె, మెదడు, కాలేయ, మూత్రపిండాలు అసంఖ్యాకమైన భాగాలతో క్రియాన్వితమై ఉన్నది ఈ దేహం. ఈ దేహం ఉందంటే మూలమైన దివ్య చైతన్యం, ఆత్మ చైతన్యం ఆధారంగానే దేహము దేహంగా నిలిచి ఉన్నది తప్ప దేహాన్ని ఆ దివ్యాత్మ వదిలిందంటే ఇదొక శవమే. జీవాత్మ, దివ్యాత్మ ఈ దేహాన్ని వదిలిందంటే ఇదేంటిదిక? శవము. ఏది లేకపోతే ఇదొక శవమో అదే శివము, శివ చైతన్యము. ఇది నాదైన దేహం యొక్క ఉనికి. ఈ నా యొక్క దేహం లోపల ఉండేటటువంటి ఉనికి అదే. లేమి అంటే దేహ త్యాగం తర్వాత లేమి అయిపోతుంటుంది. స్థితి దేహంలో ఉన్నంత వరకు ఇది ఉనికి అయినా, లేమి అయినా, స్థితి అయినా దేహం యొక్క ఇట్టి విషయం ఏదైతే ఉందో, ఏది ఉంటే ఇదంతా దేహం యొక్క ఉనికి ఉందో, ఏది లేకపోతే ఏది లేదో, ఇది ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న విషయమే. కాకపోతే గమనించకపోవడమే అజ్ఞానం అన్నట్టు.
ఉదాహరణకి ఉనికి అంటే ఏమిటో బాగా మనకు తెలుసు. ఆ ఉనికి శూన్యమైనప్పుడు, ఆ ఉనికి లేనప్పుడు అది శవంగా మారిపోతుంది. దాని నుంచి వర్తన ఉండదు, ప్రవర్తన ఉండదు. అంటే ఏది మనకు తెలియకుండా, కనిపించకుండా, తెలుసుకుంటే తెలుస్తుంది తప్ప కనిపించకుండా ఏ ఆత్మ చైతన్యం అయితే ఉందో అది గనక లేకపోతే అస్తిత్వమే లేదు ఈ దేహానికని ఎవరికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మరణ వార్తలు విన్నప్పుడు ఈ జ్ఞానం అనేది మనకు ఆకాశంలో మెరుపులాగా వస్తూ ఉంటుంది. అక్కడ దేహం యొక్క ఉనికిని అంగీకరించాడు ఏ మానవుడైనా కానీ. ఆత్మ మైనస్ దేహము ఈజ్ ఈక్వల్ టు అస్తిత్వరహితము, ఉనికి లేనిది, పనికి రానిది. అందరి అనుభవం లోపల ఈ విషయం ఉన్నది. కొంచెం జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఈ విషయం మనకు సులభంగా అర్థమవుతుంది. అయితే ఇట్టి దేహం లోపల నేనున్నాను అంటున్న స్ఫురణ ఒకటి ఉందన్నట్టు. అహమస్మి అంటున్నట్టు. ఆ స్ఫురణ ఏదంటే ఆత్మ చైతన్యం. అదే ఎట్లా అంటే విద్యుత్తు కనిపించకుండానే ప్రకాశ రూపంగా బల్బు ద్వారా వ్యక్తమవుతుంది అన్నట్టు. అట్లా ఈ దేహం లోపల కూడా బల్బు లోపలికి విద్యుత్తు కనిపించకుండానే ఎట్లా ప్రసరించి ప్రకాశింపజేస్తుందో అదే రీతిగా ఆత్మ చైతన్యం ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తుంది అన్నట్టు. ఏది లేకపోతే నేనే లేనో అదే కదా నేను. ఏది ఉంటే నేనున్నానో, ఏది లేకపోతే నేను లేనో అదే కదా వాస్తవమైన నేను. ఏది ఉంటేనే నేనున్నాను, ఏది లేకుంటే నేను లేనో అట్టి నేనే అహం అంటే బ్రహ్మాస్మి. అహంకు రెండు అర్థాలు ఉన్నాయి. అహంకారం అనేది సాధారణంగా బద్ధమైన అహంకారం మనం అందరం చూస్తూ ఉన్నాము. శుద్ధమైన అహంకారం ఏంటంటే అన్నింటికీ బద్ధమైన అహంకారానికి కూడా సాక్షిగా ఉండేటువంటిది, సర్వానికి సాక్షిగా ఉండేటువంటిది, విలక్షణమైనటువంటిది ఈ అహం ఉందో అది నేను. ఉపనిషత్ పరిభాష లోపల అట్టి నేనే అహం. అదేదో కాదు, తత్వజ్ఞులను ఇంతకుముందు అన్నాం కదా, తత్పదార్థమే త్వం పదార్థమైనట్లు అహం నేను, ఆ శుద్ధమైనటువంటి నేను, సర్వసాక్షిగా ఉండేటువంటి నేను బ్రహ్మాస్మి. అది బ్రహ్మ చైతన్యమే. ఈ చైతన్యమే ఏం చేస్తుందంటే నవద్వారపురము ద్వారా, దేహానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఇది ఒక పురమే. ఎంతవరకు ఆత్మ ఉంటుందో ఇది ఒక పెద్ద మహాపురమే అన్నట్టు. మొత్తం మీద 9 ద్వారాలు దీనికి ఉంటాయి. ద్వారా అంటే దేహం ద్వారా ప్రకటితమవుతుంది. ఇదే ఆత్మ, ఇదే పరమాత్మ యొక్క శక్తి. ఆత్మకు పరమాత్మకు ఉండే వ్యత్యాసం ఎప్పుడే కానీ ఇంతే మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే విద్యుత్తుకు, కనిపించని విద్యుత్తుకు, ప్రకటితమైనటువంటి బల్బు ద్వారా ప్రకటితమైన ప్రకాశానికి ఏమి వ్యత్యాసం ఉందో పరమాత్మకు, ఆత్మకు అదే వ్యత్యాసం ఉందన్నట్టు. ఈ ప్రకాశిస్తున్న ప్రకాశము ఆ విద్యుత్ యొక్క రూపాంతరం. విద్యుత్ లేదు, ప్రకాశం లేదు. పరమాత్మ లేడు అంటే ఆత్మ లేడు. అయితే ఇట్టి ఆత్మ ధరించినట్టి ఈ దేహము ఏదైతే ఉందో ఆత్మ లేకుండా దీనికి ఉనికే లేదు. దీన్ని ప్రకాశింపజేస్తున్న ఆత్మ ఏదైతే ఉందో దానికి లేమి లేదు. ఇది ఉండదు, అది ఉండకుండా పోదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, దేహము ఒకప్పుడు ఉండదు. ఆత్మ ఉండకుండా పోదు, నిరంతరం ఉంటుంది. ఆత్మ లేమి లేదు అంటే అర్థం అన్నట్టు. అంటే ఆత్మ అనేటువంటిది దేహానికి పూర్వము ఉంది, దేహములో ఉంది, దేహం త్యజించినా కూడా ఉంటుంది అన్నదే అసలైనటువంటి అర్థం. ఇక ముందు శ్లోకాల్లో అంతా ఆత్మస్వరూప వర్ణనమే ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ప్రయత్నించి చూడాలి. ఇది 16వ శ్లోకం. ఎందుకంటే పూర్వాగ్రహము అంటే పూర్వం ఏదో ఒకటి మనము
సత్సంగాల ద్వారా గ్రహించిన విషయము మన మస్తిష్కం లోపల ఉండి తీరాలి, అది కొంచెమైనా. లేదా సత్సంగాల ద్వారా తత్వచింతనాపరుల యొక్క మాటలైన కొంచెం చెవిన పడి ఉంటే అటువంటి వాళ్లకు కొంచెం అర్థం కావడానికి అవకాశం ఉంది. ఇది అందుకే పూర్వాగ్రహం ఖచ్చితంగా కావాలి. ఇది చాలా టాప్ 2వ అధ్యాయం లోపల 11 నుంచి 30 శ్లోకాల వరకు మొత్తం ఆత్మతత్వాన్ని, అంటే నీ తత్వాన్ని గురించే వివరించబడ్డది. కాబట్టి దీనికి కొంచెం పూర్వాగ్రహం లేకపోతే చాలా బోర్ అనిపిస్తుంది. సామాన్యులకు వ్యాకరణం చెప్తే అది ఏమైనా అర్థమవుతుందా? నిరక్షరాస్యులైనటువంటి వాళ్లకు లేదా కొంత చదువుకున్నటువంటి వాళ్లకు వ్యాకరణం అర్థం కాదు. అలాగే మ్యాథమెటిక్స్ ఒక ఆర్ట్స్ స్టూడెంట్కు అర్థం కాదు. కంప్యూటర్ సైన్స్ అదేదైతుందో అది ఒక మెడికల్ డాక్టర్కి అర్థం కాదు. ఏదో ప్రాథమిక జ్ఞానం ఉంటే తప్ప ఏం లేదన్నాడు. కాబట్టి ఇది వేదాంతం, ఇది ఆత్మతత్వ విచారం. దీనికి పూర్వము నీకు కొంచెం సత్సాంగత్యము ఉండాలి, ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఈ రెండు లేకపోతే ఇది కొంచెం చాలా చెవిటి వాళ్ళము కూడా శంకుదినట్టు అయిపోతుంది. మరి దీన్ని దించి చెప్పడానికి రాదు, ఉన్నది ఉన్నట్టే వ్యక్తీకరించాలే. ఇది ఒక టాప్ సబ్జెక్ట్ అన్నట్టు వేదాంత విచారం ఇది. కాబట్టి కొంచెం ప్రయత్నం చెయ్యండి. మేమేం పెద్ద ఆశలు పెట్టుకోలే, చాలా వందల వేల మంది వ్యూవర్స్ ఉంటారని మేము అనుకోము. ఎందుకు అనుకోమంటే ఉండేదే చాలా తక్కువ. మనుష్యాణం సహస్రేషు అనే భగవద్గీతని చెప్పింది అన్నట్టు. లక్షలకు ఒకరు ఎవరైనా ఉంటుండొచ్చు, కానీ వింటూ పోతే ఖచ్చితంగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇక 2వ అధ్యాయం 17వ శ్లోకం లోపలికి వెళ్ళిపోదాం. ఈ 2వ అధ్యాయం 17వ శ్లోకం లోపల ఏముందంటే, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమ వ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇది ఓ అర్జున, సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశమునెవ్వడునూ కలగజేయజాలడు. ఇది దీని తాత్పర్యం. భావార్థం లోపలికి వెళ్ళిపోతే ఏముందంటే, ఈ శ్లోకము ఆత్మ పరమాత్మ పదభేదమే కానీ పదార్థ భేదం కాదని, ఆత్మ పరమాత్మ యొక్క ఐక్య సిద్ధిని బోధిస్తున్నటువంటి శ్లోకం ఇది. ఆగమ పరిభాషలో దీనికి శివజీవ ఐక్యసిద్ధిగా, ఆ శివజీవ ఐక్యసిద్ధి సూత్రంగా కూడా అభివర్ణిస్తారు. ఏదైనా అర్థం ఒక్కటే. ఈ అండపిండ బ్రహ్మాండం అంతటా నీ లోపల నేనున్నాను అనేటువంటి జ్ఞానంగా, నీ బయట విరాట్ విశ్వశక్తిగా వెలుగొందుచున్నది ఒకే శక్తి. అదే పరమాత్మ, నాశరహితమైనది అనే భావం ఇక్కడుంది. నాశరహితమైన, నాశనము లేనిది అని అర్థం అన్నట్టు. అవును, పుడితే కదా గిట్టడము, దేనికి పుట్టుకనే లేదో అది గిట్టే ప్రసక్తి లేదు కదా. దేనికి పుట్టికే లేదో దానికి నాశనం అనేటువంటిది ఉండడానికి అవకాశమే లేదు. ఎప్పుడూ తరగనిది, సర్వం తానై ఉన్నది అయిన పరమాత్మ అదే నీలోని ఆత్మగా అభివ్యక్తమవుతుంది. కనిపించని విద్యుత్తే బల్బు ద్వారా ప్రకాశరూపకంగా వ్యక్తమైనట్టు ఒక ఉదాహరణ మాత్రం తీసుకోవాలి దాన్ని. అట్లాగే ఆ నిరాకార పరమాత్మ దేహరూపకంగా, దేహము ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి అదే పరమాత్మను మనం ఆత్మగా వర్ణించినట్టు తత్వం అభివ్యక్తమవుతుంది. కాబట్టి ఇట్టి ఆత్మకు ఎవ్వడును వినాశనమును కలుగజేయజాలడు. ఎట్లుంది విచిత్రం ఏంటంటే, ఎవడైనా
ఎవడైనా ఉండని ప్రపంచం లోపల వాని ఉనికే ఆత్మ. ఎవడే ఉండని, వాడు ఉన్నాడు, చేతులాడిస్తున్నాడు, నోరాడిస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు అంటే వాని ఉనికి వాడు ఉన్నాడంటేనే ఆత్మరూపం లోపలనే ఉన్నాడు వాడు. ఆత్మ ఉంటేనే వాని దేహానికి ఒక అస్తిత్వం ఉనికి ఉంది. ఈ ఆత్మే పరమాత్మ అయినప్పుడు, ఆత్మ పరమాత్మ యొక్క భేదమే లేనప్పుడు వాని ఉనికి ఆత్మ. ఈ ఆత్మే పరమాత్మ అయినప్పుడు నశించేది ఏది, నాశనం చేసేవాడెవడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కదానికి రెండవదిగా ఇంకొకటి లేనే లేదు. ఆ ఒక్కటే సర్వం తానై భాసిల్లుతున్న ప్రకాశిస్తున్నప్పుడు నశించేదేది, నాశనం చేసేవాడేవాడు, రెండిట్లోపల నశించే పదార్థం లోపలున్నది, మరి నశింపజేసేటువంటి వాని లోపలున్నది ఒకే తత్వమైనప్పుడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మమైనప్పుడు ద్వైతానికి ఆస్కారమే లేదు. ఇంకొకటి ఉంటే కదా ఆ ఇంకొకటి ఉండి అది ఇంకొక దానికి ఏమైనా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, ఒకటి ఉంటేనే ఇంకో దానికి ఏమన్నా అవుతుంది. ఉన్నది ఒకటే అయినప్పుడు చేసేది ఏది, చేయబడేది ఏది అనేటువంటి అద్వైత సూత్రం ఇందులోపల వ్యక్తమైపోతూ ఉంది మనకు. ఇక్కడ ఈ శ్లోకం లోపల క్లియర్గా ఉంది. సమస్త ప్రపంచం ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో, మొత్తం ప్రపంచం సర్వం ఖలు ఇదం బ్రహ్మానందికన్నాం, అది నాశరహితమై ఉన్నదని రంగము. దానికి నాశనమే లేదు, పుడితే కదా నాశనమయ్యేది. అవ్యయమగొట్టే ఆత్మకు అదే అన్నిటికీ మూలమైంది. అవ్యయము తరగనటువంటి అట్టి ఆత్మకు వినాశనమును ఎవడు కలగజేయజాలడు. ఎవడంటే ఎవడున్నాడు, ఎవడు ఉన్నాడంటే ఆ ఉనికి లేనిదే ఎవడు ఉండడానికే వీల్లేదు. కాబట్టి ఎవడు అనే మాటకు వచ్చేస్తే ఉన్నది వాడే, ఇంకొకటి లేదు అనేటువంటిది ఆత్మ పరమాత్మ యొక్క సామరస్యం ఇందులోపల బోధించబడ్డది. తర్వాత 2వ అధ్యాయం 18వ శ్లోకం లోపల ఏముంది? శ్లోకం అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్జున, ఓ అర్జున, నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడగు దేహి యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. కాబట్టి నీవు యుద్ధమును చేయుము అంటున్నాడు అన్నట్టు. ఇక్కడ నిత్యుడు, నాశరహితుడు 2 పదాలు ఉన్నాయి అన్నట్టు. ఈ రెండు కేవలము పర్యాయ పదాలే తప్ప అర్థభేదము లేని పదాలు, అంటే పదజాలమే. ఈ రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తుంటాయి. కాబట్టి నిత్యుడు అనేటువంటి వాడు నాశనం లేనటువంటి వాడే నిత్యుడవుతాడు. నిత్యుడు అయినటువంటి వానికే నాశరహితుడు అనవలసి వస్తుంది అన్నట్టు. ఇక రెండవది అప్రమేయుడు అంటున్నాడు అన్నట్టు ఇక్కడ. అంటే అన్నింటికీ ప్రమేయం అంటే ఒక సాటి, అన్నింటికీ అదే సాటి, అదే మూలము. సర్వము ఖలు ఇదం బ్రహ్మ, అన్నీ కూడా పరబ్రహ్మ ద్వారా కల్పించబడినటువంటివి. సర్వము ఖలు ఇదం బ్రహ్మ అన్నప్పుడు సర్వం అంటే ఏంటిది అర్థము? సర్వం అన్నప్పుడు ఎప్పుడే కానీ మనం ఏం తీసుకోవాలంటే మూడు అంటే ఉన్నవి రెండే. ఉన్నవి రెండు, ఈ రెంటికి మూలమైన ఉన్నది ఒకటి. ఉన్నవి రెండు, ఈ రెంటికి మూలమైన ఉన్నది ఒకటి, అంటే మూడే. ఒకటి మూలమైన పరమాత్మ, రెండవది చూస్తున్నటువంటి నీవు దృక్స్వరూపుడవు, ఇక కనిపిస్తున్నటువంటి దృశ్యం అంటే ఈ ప్రపంచం. ఈ మూడు సర్వం అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే చూస్తున్న నీవు, కనిపిస్తున్నటువంటి విశ్వం ఈజ్ ఈక్వల్ టు సర్వం. ఈ సర్వం పరబ్రహ్మమే. సర్వము ఖలు ఇదం బ్రహ్మ అన్నప్పుడు ఈ సర్వము పరబ్రహ్మమైనప్పుడు చూసే దృక్కొచ్చే, కనిపించే దృశ్యం వచ్చే, ఇవి అన్నిటి రెండు కలిపితే సర్వమైంది. ఏది అన్నింటి ప్రమేయము సాటి అయి ఉందో దానికి సాటి ఇంకొకటి ఏముంటుంది? ఇంకా
ప్రమేయం సాటి అయి ఉందో, ఇంకా ఇంకొకటి రెండవది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు ఉన్నది ఒకే ఒక పదార్థమైనప్పుడు సాటి అంటే ప్రమేయం అంటే దాన్ని పోల్చడానికి ఇంకేముంటుంది? ఉన్నది ఒకటే అయినప్పుడు ఏమీ ఉండబోదు. రెండు ఉంటే ఒకదానికొకటి పోలిక ఉంటుంది అన్నట్టు. అదే ఆత్మ అన్న పరమాత్మ అన్న ఆ ఒకటే ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఆత్మ మూలమైన దేహాలు నాశవంతములు. ఇక్కడ చాలా విచిత్రం అన్నట్టు. ఆత్మ ఏ దేహానికి మూలమై ఆత్మ ఉన్నదో, ఆత్మ ఉంటేనే దేహం అనేటువంటిది ఉన్నదో విచ్ఛిన్నమైపోతాయి. అంటే ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో కదా, ఆత్మమూలమైన దేహాలు నాశవంతములు అని అంటున్నారు అన్నట్టు. నాశవంతములు అంటే ఒక మనిషికి ఏమర్థం ఉందంటే, నాశనం అంటే లేకుండా పోవడం అనేటువంటి ఒక అజ్ఞానం ఉన్నది మనకు. కాదది. నాశవంతములు అంటే విచ్ఛిన్నమైపోతాయి అంతే. ఉదాహరణకి పంచభూతాత్మకమైన ఈ దేహం అయితే ఎప్పుడైతే ఈ దేహాన్ని ఆత్మ త్యజిస్తుందో అప్పుడు నీరు నీటి లోపల కలిసిపాయే, ఆకాశం లోపల కలిసిపాయే, భూమి లోపల, అగ్ని లోపల, వాయువు లోపల కలిసిపోయింది. తర్వాత మిగతా అన్నీ అవి జ్ఞానాంశాలు కాబట్టి అవికి ఆకారమే ఉండదు, అట్లాగే ఉండిపోతాయి మొత్తం మీద. ఈ రకంగా ఆత్మశక్తి రూపాంతరమే ఈ దేహం అన్న పదార్థము ఏదైతే ఉన్నదో, ఈ దేహం అనేటువంటి పదార్థం అయితే ఆత్మశక్తి రూపాంతరమే. ఇది పదార్థం విచ్ఛిన్నమైతే తిరిగి శక్తిగా ఉంటుంది. ఈ వేదాంత సూత్రాన్ని విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరించింది. E=mc². శక్తి రూపాంతరము చెంది పదార్థమవుతుంది, పదార్థము విచ్ఛిన్నమై శక్తిగా మారుతుంది. వైజ్ఞానిక పరిభాష లోపల పదార్థం అంటే సర్వము వచ్చి, ఇంతవరకు మనం సర్వమని పేర్కొన్న మొత్తం కూడా వాళ్ళు మాస్ అంటే పదార్థం కింద లెక్క కడతారన్నట్టు. ఏది ఏమైనప్పటికైనా కానీ ఇక్కడ నాశనం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు, రూపాంతరమే. అది ఎట్లా అంటే ఒక సూత్రం ఇక్కడ మీకు అర్థమైపోతుంది. పరబ్రహ్మం లోపల నుండి అంటే బ్రహ్మాకాశము లోపల నుండి ఆవిర్భావము భూతాకాశమైంది. భూతాకాశంలో నుండి ఆవిర్భవించినటువంటిది వాయువు లోపల నుంచి వెలువడేటువంటిది అగ్ని లోపల నుంచి వెలువడ్డది నీటి లోపల నుంచి వెలువడ్డది భూమి. ఇట్లా వచ్చేసింది సృష్టి. ఇది క్రమం, వచ్చినటువంటి క్రమం అన్నట్టు. మళ్ళీ ఇదంతా మనకు కనిపిస్తూ ఉంది ఈ విశ్వము. ఇప్పుడు చూద్దాం మనం ఏంటిదంటే, భూమి తిరోగమనం చెందినప్పుడు మళ్ళీ యథాస్థితిలో ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఈ భూమి నీరైపోతుంది, నీరు అగ్ని వాయువు ఆకాశము, ఈ భూతాకాశమే బ్రహ్మాకాశం. ఈ రకంగా ఎక్కడ పోయింది మొత్తం, ఏది ఎక్కడ పోలే, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే పోయింది అన్నట్టు. విజ్ఞాన శాస్త్రం కూడా ఈ సూక్ష్మాన్ని పట్టుకున్నది. విచ్ఛిన్నమైతే తిరిగి శక్తిగా ఉంటుంది, రూపాంతరం చెందితే దేహరూపకంగా విశ్వరూపకంగా అయ్యేటువంటి దానికి పదార్థం అని అంటాం అన్నట్టు. ఈ సృష్టిలో ఏ పదార్థానికి నాశనం లేదు. నాశనం అంటే అది కేవలం శక్తి రూపాంతరమే తప్ప లేకుండా పోవడము కాదు. నాశనం అనేటువంటి దానికి విచ్ఛిన్నము అని కూడా అర్థం ఉందన్నట్టు. ఇప్పుడు దేహం ఉన్నది ఇక్కడ, ఇంత మొదలు చెప్తాము కదా, విచ్ఛిన్నం అంటే దేని లోపల అది కలిసిపోతుంది, ఏది ఎక్కడ పోదు. ఏది నిరాకార ఆత్మయో అదే సాకార దేహంగా వ్యక్తమవుతూ ఉంది, తిరిగి అవ్యక్త ఆత్మగా ఉంటుంది. ముంగట వస్తాయి ఈ శ్లోకాలని, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఎవరో చస్తారని, ఏమో అవుతుందని అర్జున నీవు శోకించవలసినటువంటి పని లేదు. పరమార్థ తత్వమును కూలంకషంగా
తెలుసుకుంటే ఈ శోకానికి అవకాశమే లేదు. శోకం వదిలిపెట్టు నువ్వు శ్లోకం యథాప్రాప్తమైనది అంటే ఈ పరిస్థితి లోపల నీకు తనకు తాను ప్రాప్తించినటువంటిది ఏదైతే యుద్ధం ఉందో ఖచ్చితంగా చేయవలసింది, చేయకుండా ఉండలేం కాబట్టి యథాప్రాప్తమైనది. తర్వాత నీవు యుద్ధాన్ని నీవుగా ప్రకటించలేదు కదా, నీ యొక్క రక్షణ కొరకు నీ యుద్ధం చేయవలసి వస్తున్నది. ఎవరిదో భక్షించడానికి కాదు నువ్వు చేస్తున్నటువంటి యుద్ధము, నిన్ను నీ వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళ ప్రకటించిన యుద్ధాన్ని నీవు ఎదుర్కొంటున్నావు తప్ప నీవు యుద్ధం చేయడం లేదు. అందుకే నీ స్వయం రక్షణ రూపమైనటువంటిది. తర్వాత దుష్ట సంహారకారకమైనటువంటిది. చాలా దుర్మార్గపు చేష్టలకు పాటుపడేటువంటి వాళ్ళు అసలు ఉండడము పొసగని పని ఈ భూమి మీద. కాబట్టి ఆ దుష్ట సంహారకారకమైనటువంటిది. తర్వాత నిన్ను నీ వారలను ఖచ్చితంగా రక్షించుకోవలసినటువంటిది అయినది. కాబట్టి దీని పేరు ధర్మయుద్ధము. ఈ యుద్ధమును చేయుము, నువ్వు వాళ్ళదేదో ఆశించి చేయడం లేదు. క్షత్రియుడవైనటువంటి నీవు, రాజవంశీకుడవైనటువంటి నీకు ఇదే విధియుక్తమైనటువంటి ధర్మము. కాబట్టి ఇంకా ఆత్మతత్వాన్ని గురించి నీకు వివరించి చెప్పిన ఏది నాశనము పోతుందనే ప్రస్తావన అవసరం లేదు. ఎందుకంటే మొదటి అధ్యాయం లోపల చాలా చెప్పినాను మొత్తము. అదంతా ప్రజ్ఞావాదం కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీవు చావవు, నువ్వు చంపుతా అంటే వాళ్ళు చావరు, ఎవరు చావరు. అంతా శక్తి రూపం లోపల ఎవరు ఎక్కడ పోరు. కాకపోతే ప్రస్తుతం వ్యవహారిక సత్తా లోపల నీకు యథాప్రాప్తమైంది ఈ యుద్ధం. అంటే ఇప్పుడు చేసేంతవరకు వీల్లేని పరిస్థితి. స్వయం సంరక్షణ రూపమైనటువంటిది, నిన్ను నువ్వు రక్షించుకోవాల్సినటువంటిది. దుష్ట సంహారకారకమైనటువంటిది, దుష్టులను సంహరించడం కొరకు వీరులే అవసరమైనటువంటి వీరత్వంతో కూడుకున్నటువంటి నీవు. కాబట్టి ఈ 3 లక్షణాలతో ఉన్నది ఏదైనా ధర్మయుద్ధమే. దీనికి వెనుదీయడానికి అవకాశం లేదు. చేయుము. ఇంకా చస్తారు బతుకుతారు అనే చింత పక్కకు పెట్టి అన్నీ చెప్పేసినాం మీకు మొత్తం మీద. నీవు క్షత్రియుడవు, రాజవంశీకుడమైనటువంటి నీకు ఇదే విధియుక్తమైనటువంటి ధర్మము అని ఇక్కడ కార్యాన్వితం చేస్తూ ఉన్నాడు. అర్జునుడి లోపల ఏదో మేఘావృతమైనటువంటి సూర్యుని మాదిరిగా వచ్చినటువంటి ఏదైతే ఒక మబ్బు ఉందో ఆ మబ్బును ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ విద్యుక్త ధర్మానికి ఉద్యుక్తుడయ్యే విధంగా బోధించబడుతున్నది. తర్వాత రేపు ఇంకా మిగతా శ్లోకాలకు మనం వెళ్ళిపోదాము. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది తత్వజ్ఞాన విషయం. ఇది చెప్పవలసినంత చెప్తాం తప్ప అర్థం కాకపోతే అది చెప్పేవాడి బాధ్యత కాదు, శాస్త్రం యొక్క బాధ్యత కూడా కాదు. కాబట్టి చాలా మాటికి మరీ వినవలసి వస్తుంది ఈ విషయాలు. ఒక్కసారి వింటే అర్థమయ్యేటువంటిది కాదు. కాబట్టి మీ చాలా విస్తృతంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసి అసంఖ్యాకమైనటువంటి జనానికి పంపించే ప్రయత్నము శ్రోతలు మీరే చేయండి. ఒక వ్యూవర్స్ ఉంటారు మనకు మొత్తం మీద. ఒక 10 మంది వ్యూవర్స్ ఎలాగుంటే 1 కోటి మందికి పోతుంది. తలంచుకుంటే 1 కోటి మంది కూడా అది పోతుంది గ్రూప్ వైజ్గా. అది మీకు సనాతన ధర్మం మీద ఒక ప్రీతి ఉంటే, ఈ సనాతన ధర్మాన్ని మనము పునరుద్ధరింపజేయాలనేటువంటి అభిలాష మీకుంటే కష్టపడండి, వినండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.